హాయ్ అందరికీ నమస్కారం. పెహల్గావ్ సో అంతా 370 ఆర్టికల్లు రద్దు చేసేసాము. భారత్లో అంతర్భాగం అయిపోయింది. మనం బెంగళూరులో ఎలా అయితే మనం పర్యటించవచ్చో, ఢిల్లీలో ఎలా అయితే పర్యటించవచ్చో, చెన్నైలో ఎలా అయితే పర్యటించవచ్చో, ఇవాళ శ్రీనగర్, జమ్మూ శ్రీనగర్లో కూడా అలానే మనం పర్యటించవచ్చు అన్న ఒక భావన గత కొంతకాలంగా ఉన్నది. అందువల్లే చాలామంది ప్రయాణికులు, టూరిస్టులు జమ్మూ కాశ్మీర్కు వెళ్ళటానికి ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా పెళ్ళైన జంటలు ఇంతకుముందు ఏదో విదేశాలకు వెళ్ళేవాళ్ళు, విదేశాలు కాదు మన జమ్మూ కాశ్మీర్కే వెళదాం, ఏదైనా వస్తే ఆదాయం మనకే వస్తుంది, మన వాళ్ళకి, మన భారతదేశానికే రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో అందరూ కూడా అటువైపు వెళ్ళటం మొదలుపెట్టారు. కానీ ఉన్నట్టుండి పెహల్గావ్లో జరిగిన దాడితోటి ఒక్కసారిగా అందరూ కూడా షాక్కు గురయ్యారు. సో ఎందుకు జరిగింది ఇది, అసలు ఏ రకంగా జరిగింది? నిఘా వైఫల్యం అని కొంతమంది, లేదు ఆర్మీ రిక్రూట్మెంట్స్ ఆగిపోయాయి అది ఒక కారణమని కొంతమంది, భద్రతా వైఫల్యం అని కొంతమంది, రాజకీయం అని కొంతమంది, ఎవరి ఇష్టానురీతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే అసలు జమ్మూ కాశ్మీర్లో స్థానిక స్థితిగతులు ఎట్లా ఉంటాయి, అక్కడి నుంచి ఎవరైనా జమ్మూ కాశ్మీర్లోకి చొరబడాలంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎంత అది ఈజీనా కష్టమా, లోకల్స్ సపోర్ట్ ఏ రకంగా ఉంటుంది, సో యుద్ధం వచ్చే అవకాశం ప్రస్తుతం ఎంతవరకు ఉంది, ఇత్యాది అంశాలన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటుగా సుదీర్ఘకాలం దాదాపు 28 సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేసి, వివిధ హోదాల్లో పనిచేసి, జమ్మూ కాశ్మీర్లో ఒక దశాబ్ద కాలం పాటు అక్కడ సేవలందించిన పి నాగేశ్వరరావు గారు ప్రస్తుతం మనతో పాటుగా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి నాగేశ్వరరావు గారు. నమస్తే సార్. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు పెహల్గావ్ దాడికి కారణం రకరకాల కారణాలు చెప్తా ఉన్నారండి. సో భద్రతా వైఫల్యం అని, లేకపోతే ఇంకోటని, అసలు అంత సేఫ్ అనుకున్న పరిస్థితుల్లో అసలు ఎట్లా జరిగిందండి పెహల్గావ్ దాడి? ఈ దాడి వచ్చేసి సార్, ఇది అసలు వాస్తవం చెప్తే అన్ఫార్చునేట్లీ జరిగింది సార్. అసలు ఇలాంటి దాడి జరగడానికి అసలు ఎలాంటి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే నాకు తెలిసి గత ఒక 10 సంవత్సరాల నుంచి అసలు ఇలాంటి సన్నివేశాలు అయితే నేను ఎక్కడ చూడటం అనేది జరగలేదు. ఆల్రెడీ ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత కూడా అసలు ఆల్మోస్ట్ అక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఇలాంటి దాడులు నేను ఎప్పుడు, అసలు ఎంత పెద్ద నేను ఎప్పుడు చూడలేదండి. అంటే ఇప్పుడు అంటున్నారు కదా, దీనికి అసలు కారణం కేంద్ర నిఘా వైఫల్యమే, వీళ్ళు కళ్ళు మూసుకుపోయి వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, రాజకీయాలు ఎక్కువైపోయినాయి, అందుకే వాళ్ళు సరిగా పట్టించుకోకపోవటం వల్ల నిఘా వైఫల్యం, భద్రతా వైఫల్యం అన్న మాటలు మాట్లాడుతున్నారు కదా, మీరు అంగీకరిస్తారా వాటిని? నిజంగా అలాంటి పరిస్థితి ఉన్నదా? లేదండి, లేదు, అసలు ముమ్మాటిగా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న జియోగ్రఫీ సిచ్యువేషన్ వేరు, వీళ్ళు చెప్పే మాటలు వేరు. ఎందుకంటే ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే అసలు అక్కడ పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయండి. మీరు చూడటానికి ఏదో అందమైన పెహల్గాం చూడటానికి మీకు చాలా అందంగా కనిపిస్తుంది, కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు చాలా విపరీతంగా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి అన్నమాట. అక్కడ జియోగ్రఫీ డిఫరెంట్. కాకపోతే ఏంటంటే ఆర్మీ ఇంతకుముందు గత 9 సంవత్సరాల నుంచి అలాంటి సిచ్యువేషన్ రాలేదు, సిచ్యువేషన్ జరగలేదు కాబట్టి దాని మీద నిఘా చేయడం అనేది పొరపాటు అండి. ఇప్పుడు ఒక వ్యక్తి మిమ్మల్ని దొంగసాటి దెబ్బ కొట్టాలని ఒక నిర్ణయించుకున్నాడు అనుకోండి, మీరు ఎలా రియాక్ట్ అవుతుంది? ఇప్పుడు మన ఇద్దరం డైరెక్ట్ కొట్టుకుంటే మీ బలం నా బలం తెలిసింది అంటే కాదు నాగేశ్వరరావు గారు, ఇప్పుడు నిఘా అనేది అదే కదా. సో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది, డైరెక్ట్ గా రాకపోయినా కానీ ఇండైరెక్ట్ గా దాడులు జరగడాన్ని పసిగట్టడమే కదా ఇంటెలిజెన్స్ యొక్క లక్ష్యము. అది అందులో ఫెయిల్ అయ్యారా అనేది మాట్లాడుతున్నారు అనమాట. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్. కాకపోతే సార్ ఇందులో నాకు తెలిసి మేబీ నేను నిఘా వ్యవస్థ ఫెయిల్ అయితే ఒప్పుకోదు కానీ సార్, కాకపోతే లోకల్ సపోర్ట్ మేబీ 90% మంచి వాళ్ళు ఉన్నారు, దాంట్లో 10% మత ప్రవక్తల మాటల్లో పడి వాళ్ళు చేసిన మైండ్ వాష్ ని బట్టి వాళ్ళ వైపు కొమ్ము కాసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని మద్దతు చేశారని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, అంటే ఇప్పుడు చొరబడ్డానికి ఏంటంటే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోకి రావడానికి ఆ బార్డర్లో ఎక్కడి నుంచి ఎలా వస్తారు? అంటే లోకల్స్ సపోర్ట్ లేకుండా అయితే రాలేరు కదా ఖచ్చితంగా. ముమ్మాటికి సార్, ముమ్మాటికి లోకల్ సపోర్ట్ లేకుండా వాళ్ళకి ఇప్పుడు రూట్ ఎట్లా తెలుస్తుంది సార్? కాకపోతే లోకల్ సపోర్ట్, అది చెప్పా కదా, 90% మంచి వాళ్ళేనండి అక్కడ, మన దాంట్లో అంగీకరించాలి. కొంతమంది మత బోధనలు విని మైండ్ అట్లా డైవర్ట్ అయిపోయి ఏదో రకంగా ఇండియాలోకి చొరబాటు చేయాలని కొంతమంది బార్డర్ క్రాస్ అయిపోయి అక్కడి నుంచి వాళ్ళని క్రాస్ చేసి తీసుకొస్తారండి. అంటే బార్డర్ క్రాస్ అవుతున్నారు అంటే అక్కడ సైనికు అంటే బార్డర్ ఉందండి. ఇప్పుడు సపోజ్ ఎంత ఉంటుంది సార్ బార్డర్?
జమ్మూ కాశ్మీర్ మన పాకిస్తాన్ తోటి? నియర్ అబౌట్ 3,200 కిలోమీటర్ ఉంటుంది సార్. 3,000 కిలోమీటర్లు. ఎస్ సార్. అంటే 3,000 కిలోమీటర్ల పాటు పహారా కాయాల్సిందేగా? కాయాల్సింది సార్. రెయ్యంబౌళ్ళు అంటే ఇది ఎట్లా అంటే సార్, ఇప్పుడు సివిల్ లో మనం డ్యూటీ చేసే వెళ్ళిపోయినది కాదు సార్. ఇది 24/7 మనం 24/7 అక్కడ పవర్ కూడా ఉండదు సార్. పవర్ వచ్చేసి ఇండియన్ ఆర్మీకి జనరేటర్ పవర్ సప్లై అవుతుందండి. కంప్లీట్ ఫెన్స్ పవర్ అవుతుంది. అక్కడ డ్యూటీలు ఉంటే పహారా కాస్తుంటారు. కాకపోతే సార్ దీంట్లో మెయిన్ మనకి డ్రాబ్యాక్ ఏంటంటే సార్ జియోగ్రఫీ సార్. అక్కడ అప్ అండ్ డౌన్స్. మన ఇప్పుడు ప్రతి ఒక్క మీటర్ ఒక సైన్యం పెట్టేంత అవకాశం ఉండదు కాబట్టి అన్ని కిలోమీటర్లు వచ్చేసి డిస్టెన్స్ ని రాత్రులు కవర్ చేస్తారు. సమ్ టైమ్స్ మిస్ ఫైర్ అయిపోయి క్రాస్ అవడానికి ఛాన్సెస్ ఉంది సార్. ఓకే, అంటే మీరు చెప్పి ఇప్పుడు మైదాన ప్రాంతం అనుకోండి. మైదాన ప్రాంతం అంటే ఇక్కడ నుంచి కనుచూపు మేరలో చాలా వరకు కవర్ చేయొచ్చు. సో ఎంతమంది వేస్తున్నారు ఇట్లా ఎగుడు దిగుళ్ళు ఉన్నప్పుడు? సో మన కనుచూపు మేరకి అందని ప్రదేశాలు ఉంటాయి. అవును సార్. సో ఆ ప్రదేశాలు గుండా వచ్చే అవకాశం ఉంది ఎక్కువ శాతం. కానీ ఈ మధ్య కాలం గత 10 సంవత్సరాల నుంచి అలాంటి క్రాసింగ్ అయితే చాలా తక్కువ సార్. చాలా గత 10 సంవత్సరాల నుంచి మాత్రం చాలా రేరు ఇలాంటి క్రాసింగ్ సార్. చాలా ప్రకట్బందీగా ప్రణాళిక వేసుకున్నట్టున్నారు కదా అక్కడ. అంటే ఇప్పుడు ఒక మధుసూదన్ గారి సతీమణి ఆవిడ చెప్తున్నది ఏంటంటే, కొంతమంది ఇక్కడ భయపడి పారిపోయే పరిస్థితుల్లో లేదు ఇవన్నీ కూడా సెలబ్రేషన్స్ ఏవో జరుగుతున్నాయి, మీరేం కంగారు పడద్దు, ఉండండి అని చెప్పారు, అందుకున్నాము. సో బలైపోయాడు మధుసూదనం. అంటే కొంతమంది అక్కడ వాళ్ళకి బాగా సపోర్ట్ చేసి ప్రణాళికాబద్ధంగా సపోర్ట్ చేసినట్టుగా కనపడుతుంది కదండి. అవును సార్. అంటే ఇప్పుడు ఆర్టికల్ 370 ముందు ఒక రకంగా ఉంది సార్ జమ్మూ కాశ్మీర్. 370 తర్వాత ఏంటంటే అక్కడ ప్రజలు కూడా మారిపోయారు, ఇండియా వైపు వచ్చేసారు. సో ఇప్పుడు హిందువులు అంటే హిందూస్ అంటే మిగతా రాష్ట్రాల వాళ్ళు హిందువులు ఏంటంటే దాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా ఎంచుకొని కంటిన్యూ అక్కడ వెళ్ళడం మొదలు పెట్టారు సార్. సో వీళ్ళ ఉనికి తగ్గిద్ది అనే ఒక కాన్సెప్ట్ తోనే ఈ దాడి చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను సార్, నా పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు చాలా దాడులు చూసాం కదండి నాగేశ్వర గారు, చాలా దాడులు చూసాం ఇప్పటివరకు. ఎక్కడ విచక్షణారహితంగా వస్తారు, కాల్ చేస్తారు. ముంబై మారణ హోమం కూడా చూసాం కదా. నువ్వు క్రిస్టియనా, హిందువా, ముస్లిమా, లేకపోతే నువ్వు ఫారినరా, ఇవి కూడా అడగకుండా మొత్తం కాల్చి దుబ్బారు కదా మొత్తం. అట్లాంటి దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళు ఈసారి అదేదో సినిమాలో చూపించినట్టుగా నేను సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాను, నేను మహిళల్ని పిల్లల్ని ఏం చేయను, కేవలం పురుషుల్నే చంపుతాను, అది కూడా హిందూ పురుషుల్నే చంపుతాను అన్నట్టుగా బిహేవ్ చేశారు. ఏంటి దీని వెనక ఏంటి, ఏదైనా స్ట్రాటజీ ఉందంటారా? స్ట్రాటజీ అంటే సార్ నాకు తెలిసి ఏంటంటే హిందువులు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో పర్యటన ప్రారంభించారు కదా సార్. హిందువులు కేవలం భయపెట్టడం కోసమే ఈ దాడి చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. దానివల్ల ఏంటంటే ఇన్ ఫ్యూచర్ లో పర్యాటక రంగం కానీ లేకపోతే జమ్మూ కాశ్మీర్లోకి వెళ్ళి మీరు వ్యాపారం చేయాలన్నా కానీ దేనికైనా సరే భయపడిపోవాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఈ దాడి చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. ఓకే, అంటే 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత చాలా మంది హిందువులు విద్య, వైద్యం, వ్యాపారం ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి టూరిజం అనేది వెళ్ళొచ్చేస్తాం. అలా కాకుండా చాలామంది హిందువులు ఈ విద్య, వైద్యం, వ్యాపారం, ఇతరత్ర వ్యవహారాలు, వీడు ఉపాధి, వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి హిందువులను ఒక భయభ్రాంతులకు గురి చేస్తే మళ్ళీ వెళ్ళిపోతారు. 370 ఆర్టికల్ ఇచ్చిన స్వతంత్రాన్ని హరించడమే లక్ష్యంగా చేశారు, అంతేనా? కన్ఫర్మ్ సార్, దీనికి నో డౌట్ సార్. వాళ్ళ ఉద్దేశం అది. కేవలం వాళ్ళు హిందువా మీరు ముస్లిం అని అడిగి మరీ భయపెట్టి మరీ చంపి అతి క్రూరంగా చంపారంటే దాని అర్థం అదే సార్. ఓకే, ఇంకొకటండి, మీరు అక్కడ దాదాపు దశాబ్ద కాలం పైగానే మీరు అక్కడ సేవలు అందించారు కదా, వాళ్ళతో చాలా మమేకమై ఉంటారు. అక్కడ స్థితిగతులు మీరంతా చూసే ఉంటారు కదా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అనేది మీరు అధ్యయనం చేసే ఉంటారు కదా. సో మీ యొక్క అంచనా ఏంటి? అంటే ఇప్పుడు పాకిస్తాను వైపు మొగ్గు చూపుతూ ఉంటారా, లేకపోతే ఎక్కువగా భారతదేశం వైపే ఉంటారా? ఎట్లా ఉంటుంది వాళ్ళ మనస్తత్వం, ఎట్లా ఉంటుంది? సార్ నేను సర్వీస్ చేసినప్పుడు ఉన్న జమ్మూ కాశ్మీర్ వేరంటే ఇప్పుడున్న జమ్మూ కాశ్మీర్ వేరు సార్. ఆల్మోస్ట్ నేను 1995 లో నేను స్టార్ట్ చేశాను జర్నీ జమ్మూ కాశ్మీర్ సర్వీస్. ఫస్ట్ కూడా అక్కడ. కాకపోతే సార్ నేను అప్పుడు సోషల్ మీడియా లాంటి ఏమీ లేదు సార్. వాళ్ళు ఆల్మోస్ట్ ఇండియా వైపే వీఆర్ ఇండియన్స్ అని చెప్పే మాట మాత్రం వింటున్నానండి. అంటే అప్పుడు అంటే
ప్రపంచానికి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ సైడ్ వాళ్ళు మౌళ్ళు చేశారు. మీరు కాశ్మీరీలు, మీరు వేరు, మీరు స్వతంత్రులు, సో అంటూ వాళ్ళు మౌళ్ళు చేశారు. సో ఎప్పుడైతే మనకి ఈ 370 ఆర్టికల్ రద్దు చేశామో, ఎప్పుడైతే ఎన్నికలు నిర్వహించామో, ఇక్కడి నుంచి పర్యాటకులు వెళ్తున్నారో, అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ పూర్తిగా మారింది. ఎస్ వీఆర్ ఆల్సో ఇండియన్స్ అన్న భావనకు వచ్చారు. అంటే ఈ జనరేషన్ వచ్చింది అనుకోవచ్చా సార్? ఎస్పెషల్లీ గత అంటే 30-40 ఏళ్ల లోపు ఉండే వాళ్ళందరూ కూడా ఇవాళ భారతీయతలోకి వచ్చారనుకోవచ్చా? కన్ఫర్మ్ సార్. దేనికంటే సార్ ఇప్పుడు గత 10 ఏళ్ళని చూస్తే నాకు తెలిసి ఇండియాలో వచ్చేసి ఎక్కువ శాతం బడ్జెట్ లో ఎక్కువ శాతం వచ్చేసి మనకి జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారండి. అక్కడ స్కూల్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, పర్యాటక రంగం కానివ్వండి, పిల్లలకి వైద్యం, అక్కడ ఈవెన్ మీరు చూస్తే మెడికల్ కాలేజీలు కూడా కడుతున్నారు. రైల్వేస్ అసలు రైల్వే వచ్చింది సార్. మీరు అలా జమ్మూ కాశ్మీర్ లో ఆల్ కట్రా నుంచి డైరెక్ట్ శ్రీనగర్ వరకు కూడా మనకి ట్రైన్స్ వచ్చినాయి సార్. ఇది చాలా అన్బిలీవబుల్ థింగ్ సార్ అది. సో నేనంటే 90% ఏం చెప్తాను, ఈ గత కాలం, ఈ మధ్య కాలం అయితే టోటల్లీ కంప్లీట్ డెవలపింగ్ జమ్మూ కాశ్మీర్ ఉంది సార్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మనసును గెలుచుకున్నారని నేను అనుకుంటున్నాను సార్. దాన్ని విరుక్కు చేయడం కోసం ఈ దాడి జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను అంతే. సో అంటే ఈ విద్యా వైద్యం వాళ్ళకి పెంపొందించడం, చదువుకోవటము, సో కనెక్టివిటీ, రవాణా సదుపాయాలు పెరగటము, ఇవన్నీ కూడా వాళ్ళని భారతదేశంలో అంతర్భాగంగా భావించేలా చేసాయంటారు. గతంలో లేదు ఈ పరిస్థితి కదా? గతంలో లేదు, ఉంది. కానీ మీడియా లేకపోవటం వల్ల, నాకు తెలిసి మీడియా లేకపోవడం వల్ల సార్ పెద్దలు ఏది చెప్తే అది, అంటే మసీదు ఆ రోజు ప్రేయర్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో చెప్పిన మాటలు మాత్రం వినేవాళ్ళు. మిగతా అసలు లోకంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు సార్ వాళ్ళకి. కానీ ఈ మధ్య కాలంలో అంటే గత 10-15 సంవత్సరాలను చూసినట్లయితే టోటల్ ఇండియా చేసిన డెవలప్మెంట్ గానీ, వాళ్ళ మనసుని గెలుచుకోవటం గానీ, త్రూఅవుట్ కాశ్మీరీ పీపుల్ వచ్చేసి నాకు తెలిసి వీఆర్ ఇండియన్స్ అనే స్థితికి వచ్చేసారు సార్. ఇప్పుడు సార్ మీ అంచనా అంటే మీరు అక్కడ పనిచేసి కొంతకాలం అయినప్పటికీ కూడా మీకు అక్కడున్న కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఈ పర్సంటేజ్ వైజ్ చూస్తే ఎంతమంది భారతీయతకు బౌండ్ అయి ఉంటారు, ఎంతమంది భారతదేశం అంటే ద్వేషంతో ఉంటారు సార్ అక్కడ? 90% పీపుల్ అగ్రీడ్ ఇండియా సార్. 90% మంది భారతీయులుగా భావిస్తున్నారు ఇప్పుడు. 90%. ఆ మిగతా 10% కూడా ఏంటంటే కొంతమంది మత ప్రవక్తల ముసుగులో పడిపోయి వాళ్ళు తెలియని అవగాహనతో వాళ్ళు అలా ఉండిపోయారు. కానీ 90% వాళ్ళ మనసును గెలుచుకున్నారు సార్. ఓకే 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 సార్, ఇప్పుడు నేనేమంటానంటే యుద్ధం వస్తుందా? ఇప్పుడు చాలా రోజులు ఉదయం నుంచి నేను చాలా ఛానళ్ళు చూస్తూ ఉంటే అదిగో వచ్చేసింది యుద్ధం, అదిగో రెడీ కొట్టేసుకుంటున్నారు, కాల్ చేసుకుంటున్నారు, ఇట్లా టైటిల్స్ పెడతా ఉన్నారు. నిజంగా యుద్ధం వస్తుందా సార్? యుద్ధం రావటం అనేది సార్ అది అంటే యాక్చువల్లీ దాని నిర్ణయం వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ అండ్ సిడిఎస్ వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే నా పర్సెప్షన్ ఏంటంటే సార్, జస్ట్ లైక్ ఇది ఒక మంచి తరుణం సార్ పిఓకేని ఆక్యుపై చేసుకోవడానికి. ఇది ఒక మంచి గత కొంతకాలంగా పిఓకేని ఆక్యుపై చేసుకోవాలని ఒక దృఢ నిశ్చయంతో ఇండియా అయితే ఉంది. ఇది ఒక మంచి తరుణం. పిఓకే అయితే ఆక్యుపై చేసుకుంటారని ఒక నమ్మకం ఉంది సార్. యుద్ధం అనేది నేను చెప్పడానికి లేదు, కానీ ఒక సర్జికల్ స్ట్రైక్ కానీ లేదా అలాంటిది ఒక బిగ్ ఒక అచీవ్మెంట్ జరిగింది సార్ ఈ ట్రిప్ మాత్రం. లైక్ పిఓకేని అయితే ఆక్యుపై చేసుకుంటారు అనుకుంటున్నాను సార్. అంటే పిఓకేని ఆక్యుపై చేసుకుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు, యుద్ధానికి కూడా వాళ్ళు దాన్ని యుద్ధం వైపుకి తీసుకెళ్లే ప్రమాదం లేదంటారా? అంటే పాకిస్తాన్ సైడ్ నుంచి ఇప్పటికే హెచ్చరికలు చేస్తున్నారు సార్, మేము సింధు జలాలు నాపితేనే యుద్ధం వచ్చినట్టు చెప్తున్నారు. అదేమంటే 130 అణు బాంబులు మీ వైపు చూస్తున్నాయి అని చెప్పేసి తాజాగా ప్రకటన చేశారు. వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా సార్ సింపుల్ గా తుడిచిపారారు సార్. 2 days లో సింపుల్ గా తుడిచిపారు. నేను వారం అనుకుంటున్నా, మీరు 2 రోజులే అంటున్నారు. సార్ 2 days ఇవాళ టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే 2 days సార్. 2 days లో సింపుల్ గా తుడిచిపట్టేది సార్. కాకపోతే దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది సార్. ఎకనామికల్ గా మనకు కూడా కొంచెం లాస్ అయితే జరగడానికి అవకాశం ఉంది. 90% వాళ్ళకి లాస్ అయితే మనకు 10% లాస్ అయితే మనకు జరుగుతుంది సార్. కాకపోతే అంత పెద్ద నిర్ణయం అయితే ఇండియన్ గవర్నమెంట్, ఎందుకంటే ఇండియా ఎప్పుడు కూడా సార్ శాంతిని కోరుకుంటుంది, అది మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. సో మన వాళ్ళు ఏంటంటే ఇది ఇవాళ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే కన్ఫర్మ్ గా ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటి ఒక అటాక్ అయితే జరిగింది సార్, నో డౌట్. లైక్ పిఓకి ఆక్యుపై చేసుకోవటం కానీ
లేదా ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు కదా సార్. గతంలో అంటే బాలాకోట్ జరిగినప్పుడు వాళ్ళు అంత ప్రిపేర్డ్గా లేరు, వాళ్ళు ఊహించలేదు ఇలాంటిది జరుగుతుంది అనేసి. కానీ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ దీన్ని ఊహించారు, అనుభవించారు. ఇప్పుడు అందరిని తీసుకెళ్ళి షిఫ్ట్ చేస్తున్నారు. ఈ ఉగ్రవాద మూక ఏదైతే ఉందో ఆ శిబిరాల నుంచి తరలించేస్తున్నారు అంటున్నారు కదా. సో అటువంటప్పుడు ఇదంత ఈజీ అంటారా? కన్ఫామ్ ఈజీ సార్. మనకున్న టెక్నాలజీ కానీ, మనకున్న మ్యాన్ పవర్ కానీ, ల్యాండ్ ఫోర్స్ కానీ, ఈవెన్ నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ చాలా పకడ్బందీగా ఉంది సార్. నో డౌట్ ఇండియా ఎప్పుడు కూడా ఈ విషయంలో మాత్రం తగ్గేది లేదు సార్. ద వరల్డ్ ద బిగ్గెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఆర్మీ సార్. ఐఎమ్ ప్రౌడ్ టు ఫీల్. గ్రేట్ 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 అండి. చాలా అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది మీ మాటల ద్వారా కూడా. అంటే ఒకవేళ తప్పదు, యుద్ధం తప్పదు అంటే డెఫినెట్గా 2 రోజుల్లో ముగించేయచ్చు అంటారు. ఎస్ సార్, 2 రోజులు సార్. సో వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన నిఘా వ్యవస్థ, మన యొక్క ఈ టెక్నాలజీ పెరిగిన దరిమిలా వాళ్ళని గుర్తించి కరెక్ట్గా టార్గెట్ని ఛేదించగలుగుతాం. కన్ఫామ్గా సార్. ఓకే 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 ఎనివే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు. మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొత్తం మీద మొదటి నుంచి నేను చెప్తున్నది అదే. అంత ఈజీగా యుద్ధానికైతే వెళ్ళరు. దీంట్లో విదేశాంగ విధానం మనది చాలా బలంగా ఉంది కాబట్టి అంచెలంచెలుగా వెళతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటికే కొన్ని అంశాలు అంటే అంతర్గతంగా సింధు నది జలాలను ఆపేయడం కావచ్చు, పాకిస్తానీయులను వెనక్కి పంపించడం కావచ్చు, సో ఇట్లా దౌత్యపరమైన సంబంధాలు కట్ చేయడం కావచ్చు. ఇది ఫేజ్ 1 అయితే ఫేజ్ 2 ఏంటి? ఫేజ్ 2 విదేశాలు మొత్తం ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకిని చేయటం, అది కూడా ప్యారలల్గా నడుస్తోంది. సో మోదీ గారు కూడా తాజాగా ప్రకటించారు, ప్రపంచంలో ఏ దేశం కూడా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు, ఒంటరి పాకిస్తాన్ అంటున్నారు. ఈ పరిస్థితుల్లో సగం ఇప్పటికే పాకిస్తాన్, సగం చచ్చింది అనుకోవాలి. ఒకవేళ రావచ్చు యుద్ధం వస్తే గనక. యుద్ధం వస్తే 2 రోజులు అంటున్నా. నేను వారం అనుకున్నా, కానీ నాగేశ్వరరావు గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే 2 రోజుల్లో మట్టు పెట్టి దాన్ని సరెండర్ చేసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు భారత్ వద్ద ఉన్నాయి అంటున్నారు. ఏదేమైనా ఒక విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు వాళ్ళ చేతిలో కూడా అణుబాంబులు ఉన్నాయంటున్నారు. ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో యుద్ధం మన దగ్గర బలం ఎక్కువ ఉందని చెప్పేసి మనం విర్రవీగాల్సిన అవసరం కూడా లేదు. చాలా జాగ్రత్తగా యుక్తితో, శక్తి కంటే యుక్తితోనే పాకిస్తాన్ని మన కాళ్ళ దగ్గరికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఏదేమైనా ఒకటైతే ఖాయంగా కనపడుతోంది, రేవంత్ రెడ్డి మాట్లాడినా లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడినా పీఓకేని మన వైపు తెచ్చుకోవాలన్న మాటలు వినపడుతున్నాయి. అది మనలో మాత్రమే కాదు, సైనికుల్లో కూడా, ఆర్మీలో కూడా ఆ కాంక్ష ఉన్నట్టుగా ఇవాళ నాగేశ్వరరావు గారి మాటల్లో అర్థమవుతోంది. పీఓకేని ఎప్పటికైనా తెచ్చుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాం. అది ఈసారి తెచ్చుకునే అవకాశం, సువర్ణ అవకాశం మన చేతులు, ఆ సందర్భం వచ్చింది అని చెప్తున్నారు. ఏదేమైనా పీఓకేని మనం తెచ్చుకోగలిగితే ప్రపంచంలో మళ్ళీ మనము తలెత్తుకుని సగర్వంగా నిలబడగలిగే రోజు వస్తుందని నేను భావిస్తున్నాను.